చలో అందరికీ శనార్థులలో ఇచ్ షాప్ సమర్పించు మాస్ మల్లన ముచ్చట్లకు స్వాగతం వచ్చేసిండు మీ నర్సికాక. ఇక అరుచుకుందాం రారులా ఇయాల్టి మోక. తెలంగాణ అంటే ఏమనుకుంటారు? పోయిన సర్కారు లెక్క ఓ రాచరికం ఇది అది పెత్తనం దొరతనం గై ఏముండవు మా దగ్గర. మేము రాచరికానికి దొరతనానికి వ్యతిరేకం. మేము ఏదున్నా ప్రజల వద్దకు పాలన. అందుకనే ఇప్పటిదాకా ఒక విమర్శ లేకుండా పాలన చేసుకుంటున్నాం. మల మీదకెళ్ళి తెలంగాణ ఎట్లుండాలి, తెలంగాణ లోగో ఎట్లుండాలి, తెలంగాణ చిహ్నం అంటే అందరికీ ఎట్లా గుర్తుండాలి అనే విధంగానే ఒక పాటను తయారు చేపిస్తున్నాం, లోగోను తయారు చేస్తున్నాం, బరాబర్ వేడుకలు చేస్తాం. తెలంగాణ అంటే ఏందో కాంగ్రెస్ పార్టీ మాత్రమే నిరూపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలో మాకు తెలుసు. ఆ పరిపాలన ఎట్లుంటుంది ఏం సంగతి అనేది మేము చూపిస్తామని తెలంగాణ రెండవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముచ్చట ముద్దుగా చెప్పుకొచ్చిండు. ఇక రేపు అవతరణ దినోత్సవం ఉన్నది కదా, ఆ ముచ్చట మీదకెళ్ళి ఏర్పాట్లు కసరత్తులు అన్నీ రసవత్తరంగా జరుగుతున్నాయి కాబట్టి మీరంతా తయారుగా ఉండాలని ముచ్చట చెప్తున్నాడు. ఢిల్లీలో చిట్చాట్లో మాట్లాడిండు కదా, ఒక్క పారే అరుచుకుందాం రారి ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నాడు అనేది. తెలంగాణ అంటేనే రాచరికానికి వ్యతిరేకం అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి సారు ఢిల్లీలో మీడియాతోటి చిట్చాట్ల పాల్గొని ఈ మాటలన్నీ మాట్లాడుకొచ్చిండులా. ఇక నా పాలన మంచిగా సాగుతున్నది, ఇక ప్రత్యర్థి పార్టీలకు విమర్శించే అవకాశం కూడా ఇత్తలే. మేము మంచిగా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగినాయి. ఎన్నికల సందర్భంగా ఏపీలో అనేక విమర్శలను ఆరోపణలతోటి అధికారులు అయితే మస్తుగా బదలైనరు. అసలు తెలంగాణలో గసొంటి ఆరోపణలకు తావు కూడా లేదని ఇక మాట్లాడుకొచ్చిండు. చూడుండ్రి కావాలంటే కాళేశ్వరం మీద నిపుణులు తేల్చిందే పరిగణలకు తీసుకుంటాము, నివేదిక ఆధారంగానే చర్యలు తీసుకుంటాం. మేము తెలంగాణ అంటే త్యాగాలు పోరాటాలు గుర్తుకొస్తాయి, గందుకే అవి గుర్తుకొచ్చేటట్లు చిహ్నము రాష్ట్ర గేయంని రూపొందిస్తున్నామని మాట్లాడుకొచ్చిండుల్లా. ఇక ఒగోతార పోరగాళ్ళు ఎట్లుంటారు అంటే మొత్తం సోడిగాలు మోపారు. పనిపాటు లేనోడట పందిరి గుల కొట్టినట్ట గట్టినే ఉన్నది. అరే ప్రజల సమస్యలు ఏమున్నాయో ఏం కాదో మీరు వచ్చి చెప్పుకోండి. అది ప్రగతి భవన్ కాదు ప్రజాభవన్ అనేమో. కాంగ్రెస్ ప్రజాభవన్ పెడితే ఇక అట్లా బాంబు పెట్టిరు, బాంబు ఉన్నదని మాకు ఫోన్ వచ్చిందని అక్కడికి ఫోన్ చేసిరట. ఇక ఆ ముచ్చట మీదకి వెళ్ళి పోలీసు వాళ్ళు ఆయపాయ మీద ఉరికి ఓయమ్మ ఎవడు పెట్టారా బాంబు ఎట్టయితుంది ఏం కదా అని బుగులు పడుకుంటా వాళ్ళు పోయి బాంబు స్క్వాడ్ ఇటు చేసి ఇటు చేస్తే తీరా చూడకపోతే తీట పోరగాల లొల్లిది పనిపాటు లేకుండా అట్లా ఫోన్లు చేసి పరిశాన్ చేసిరని వెళ్ళి తేలిందట. ఇటువంటి వాళ్ళని దొరకబెట్టి ఈపుల రాళ్ళు పెట్టాలి పోరగాలకున్న వారెత్తును. ఎక్కడ పని లేకపోతే ఆయంకాల రోడ్లు ఉడుస్తామేమో పొరక పట్టుకొని. అంతేగాని ఇక్కడ ప్రజాభవన్లో బాంబు ఉంది, మా తాతోళ్ళ ఇంట్లో ఎలుకుంది, మా మామూలు ఇంట్లో పిల్లుంది, ఏం పని ఉండదారా పొరగా మీకు? హైదరాబాదు ప్రజాభవన్ కు అక్కడ బాంబు ఉన్నదని చెప్పి బెదిరింపచ్చిందటనుల్లా. ఇక అక్కడ బాంబు ఉన్నట్లు పోలీసు కంట్రోల్ రూమ్ కు ఒక ఆయన ఫోన్ చేసిండట. ఇక ఎమ్మట్నే బాంబు ఉన్నదంటే ఎట్లుంటది చెప్పుండ్రి, అది ప్రజాభవన్ల మళ్ళా ఎగిరితాన ఏడున్నది ఏంది అని చెప్పి మొత్తానికైతే పోలీసు వాళ్ళు అక్కడికి చేరుకొని మొత్తం చూస్తే ఇక ఏడ బాంబుగా అని రాలేదట. ఇక ఉన్నతాధికారులకు కూడా సమాచారం ఇచ్చిండ్రట. ఇక అందరికందరు అక్కడికి వచ్చి మొత్తానికైతే బాంబు ఏడున్నదని చెప్పి బాంబు స్క్వాడ్ సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీలు చేసిందట. ఆఖరికైతే ఈడ బాంబు లేదు ఏది లేదు, ఆకతాయి చేసిన పని అని చెప్పి పోలీసు వాళ్ళు నిర్ధారించుకున్నారులా. ఇక చూడుండ్రి, అయ్యో చూసినారులా ఇలా చేతలు షెర్లబోను గిట్ల చేస్తారు. ఇక ప్రజాభవన్ కాదు ఇది ప్రజల భవన్ అని చెప్పి కష్టాలు సుఖాలు ఏమని ఉండేదో చెప్పుకోవాలని మాట్లాడుకొస్తే ఊరుకూరికనే ఫోన్ చేసి బాంబులున్నాయి అది ఉన్నది ఇది ఉన్నది అని చెప్తే ఏమన్నట్టు. ఇక ఇంకో త్యాపిట్లా కావాలంటే ఫోన్ చేసింది వాళ్ళు ఇక తీటగోయిన పిల్లగాన్ని పట్టుకొని మొత్తానికైతే మళ్ళీ త్యాపిట్లా కాకుండా చేస్తేనే మంచిగుంటది. మరి లేకపోతే ఏంది చెప్పుర్రి ఉత్తముచ్చట నువ్వు బాంబు ఉన్నదంటే. అయ్యా ఏం చెప్పాలి ఏం కథ, దునియా రోజు రోజు ఎటుపోతుందో ఏం కథో ఏం అర్థమవుతలేదు. ఈ పాపం పాడైపోను. స్కానింగ్ సెంటర్లో కానీ పోతే స్కానింగ్ల కాడ కూడా మేము న్యూడ్ ఫోటో వాళ్ళు తీసినాం, ఆ ఇట్ట తీసినాం, ఆ అట్ట తీసినాం, మేము చెప్పినట్టు ఇంట వాయినవా, నేను రమ్మన్న కాడికి వస్తావా రావా అని ఆడున్న టెక్నీషియన్లు ఆడవాళ్ళని కూడా బెదిరిస్తురట. ఇక పానం బాగాలేకపోయి స్కానింగ్ తీపించుకుంటే అవి కూడా ఇట్లాంటి ఫోటోలు తీసినాము ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి అని వాళ్ళకి ఫోన్లు చేసి బెదిరించుడు, వాళ్ళని ఇట్లా చేసుడు ఏమన్నా ఉన్నదా? ఈ దందలు బొందల పోను ఏమన్నా అర్థం పడతా ఉందా? ఆ దునియా ఎటుపోతున్నది ఏం కథ? ఇసోంటోళ్ళని పట్టుకపోయి పోలీస్ స్టేషన్లో ఇరసర మరసర లాఠీలు ఇరిగిందా కొట్టాలి. వీళ్ళ గోసిపెట్టి ఎట్లా చెప్పాలి ఏం కథ నుల్లా గింత ఘోరమానుల్లా. ఇక ఆడవాళ్ళ పరిస్థితి ఏం చెప్పురి? స్కానింగ్ సెంటర్లకు ఏమిటికి పోతారు? ఆడ కూడా గింత అరాచకం ఉంటే ఎట్లా కావాలి ఏం కథ? మీరు మనుషుల దున్నపోతులు రాయంకాల మీ చేతలకున్న వారెత్తును. ఇక మొత్తానికైతే ముచ్చట పోలీస్ స్టేషన్ దాకా పోయిందట. మరి ఇది ఏడైందే అని అరిసికాక ముదుగనే చెప్తున్నావు పరిశాన్ ముచ్చట అనుకునేరు కదా. ఇక ఏ ఊర్లో అయింది ఏం కథ అనేది పూసకొచ్చినట్టు చెప్పుకొస్తారు. అది
ఎవల్ని నమ్ముడు ఇంకెట్లా నమ్ముడు చెప్పుర్రి. గింత ఆగం తయారైనాక ఏడికని పోతారు. ఇక పానాలు మంచిగా లేకున్నా కూడా పానం బొంగ చూడాల గాని దవాఖాన్లకు పోవద్దు అనే కాడికి తీసుకొస్తున్నారు కదా. కథ పాడైపోను. నిజామాబాద్ జిల్లా దిక్కు స్కానింగ్ సెంటర్ల ఆగడాలు రోజు రోజుకి ఇంత పెరుగుతూనే ఉన్నాయి. ఆపద సమయంలో దవాఖానకు వచ్చే రోగులను పీల్చి పిప్పి ఎత్తున్నాయి సెంటర్లు. ఇక ఇంకో దిక్కు చూసుకుంటే ఆడోళ్ల మాన ప్రాణాలతోటి చెలగాట మాడుతున్నాయి అనే చెప్పాలా. స్కానింగ్ కోసం వచ్చే మహిళలు యువతుల మీద టెక్నీషియన్లు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారట. ఇక గిసుంటోలని ఏం చేస్తే మంచిగుంటది చెప్పుండ్రి. ఇక మొన్న ఒక మహిళ న్యూడ్ ఫోటోలు తీసి వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్న ముచ్చట లేట్ గా బయటపడ్డది. బాధితుల ఫిర్యాదుతోటి రంగంలోకి దిగిండ్రు అధికారులు. ఇక విచారణ కూడా చేపట్టిండ్రటనుల్లా. జిల్లా కలెక్టర్ కూడా ఈ దారుణమైన ముచ్చట మీద మస్తు గర్రు మీద ఉన్నాడట. ఇంకో రోజు మహిళలు ప్రజా సంఘాలు ఇక స్కానింగ్ సెంటర్ ముంగల ఆందోళనకు దిగిండ్రు. ఇక చూడుండ్రి కావాలంటే. నిజామాబాద్ 1 టౌన్లో SHO గారికి ఒక ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఆ ఫిర్యాదులో అయ్యప్ప స్కానింగ్ సెంటర్లో ఒక మహిళ పరీక్ష కోసం వస్తే అసభ్యకరమైన ఫోటోలు వీడియోల్ని తీసి బ్లాక్మెయిల్ చేశారు. కాబట్టి అయ్యప్ప స్కానింగ్ సెంటర్ పైన చర్య తీసుకోవాలి, అట్లాగే డాక్టర్ పైన చర్య తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఒక IPS అధికారిని రిపోర్ట్ కోసం ఆదేశించారు. అట్లాగే ప్రోటోకాల్ ప్రకారంగా ఏదైతే మహిళలకు పరీక్ష చేసేటప్పుడు మహిళా కంపౌండర్లు ఉండాలి, సిబ్బంది ఉండాలి. ఎందుకు లేరు అని అడుగుతా ఉన్నా నేను. నాకేం సంబంధం లేదు అంటే నువ్వే నిర్వహిస్తూ ఉన్నావు కాబట్టి నీకు సంబంధం లేదని ఎట్లా మాట్లాడతారు అని చెప్పేసి నేను గట్టిగా నిలదీస్తా ఉన్నాను. అది చూసిన అరుల ఎంత అన్నాలం ఉన్నదో. ఇక వీళ్ళని బయటకు తీసుకొచ్చి ముద్దుగా మాట్లాడి టౌన్లో పెట్టుడు కాదు. ఇక అసలైన శిక్షెత్తనే మంచుకుంటది. లేకపోతే ఇంకొకళ్ళని కూడా గిట్లనే చేస్తారు వీళ్ళు. మరి ఎట్లా పోతారు చెప్పుండ్రి. పానం మంచిగా లేకపోతే దవాఖానకు పోవాలంటే కూడా భయపడేటట్టు చేస్తున్నారు కదా. వీళ్ళ సక్కదనం సావిట్లే పోను. గిసుంటోలు చేయగానే లోకమంతా పచ్చబడుతున్నది. ఇక అయిపోయి ఇప్పుడు ఆ స్కానింగ్ సెంటర్లోనేమో గసంటు దందమో పైన అడవైన ఈ సిడుగాళ్ళతోటి ఇక గిడజుడు ఒక ఆయన సక్కదనం ఎట్లున్నదో. ఇక బుడపొరగాళ్ళు, ముసలోళ్ళు, ముడిగోళ్ళు అందరూ పొద్దున్న లేస్తే కింద ఛాయ్ తాగంది నిమ్మలం ఉంటుంది ఆ పానం. ఇక పాలు మమ్మీ అంటే పాలు డాడీ అంటే గిలాసడు పాలలో డబరొట్టెలు ముంచుకొని కమ్మగునే అని తినబట్టే. ఆ కమ్మడి పాలలోనేమో ఇట్లా కల్తీ కాబట్టి వీడియో కూడా ఇక చూడు వీని సక్కదనం ఎట్లున్నదో. మొత్తం నూనె కాల్పుడు, కెమికల్ కాల్పుడు, ప్యాకెట్లు తీసుకొచ్చి ఆ పాలల్లో కలిపి కల్తీ పాలు చేసి చిక్కటి పాలు సార్ చక్కగా ఉన్నాయి. జుర్రుకొని తాగురి, పెరుగు పెట్టుకొని తినురి, వెనక సీరి పెయ్యంతా పాడైనాక దవాఖానలో పడురు అని వీని దంద బొందల పోను. ఇటువంటి దందలు మోపోయినాక ఏడ పాలు తాగుతాం ఏం కథ. ఎవ్వరికి వాళ్ళు బర్రెని కొనుక్కొని నిమ్మలంగా విండుకొని తాగింది నిమ్మలం ఉంది. కానీ మరి పట్టణంలో ఉన్న వాళ్ళు బర్రెలు కొనుక్కుంటే ఏడ పెండేయాలి, ఏడ మేసి రావాలి. అది ఇగో ఇటువంటి బాధలు ఉన్నాయి అని పాలు కొనుక్కొని తాగకపోతే ఇటువంటి కష్టాలు ఉన్నాయి. ఇక ఈ పాలల్లో కూడా తాగే పాలు కల్తీ చేస్తావురా, నీ సంపాదన గంగల పోను, నీ ముద్రాష్టం అయిపోను, ఆ పాపం తలిగిపోతావు రా ఇంత. వీళ్ళ దందలు బొందల పోను. ఇక అడ్డగోలుగా పైసలు సంపాదించేందుకు మనుషుల పానాలతోటి చెలగాటం ఆడుతున్నారు. ఇక ఆఖరికత్తే అన్న అయిపోయిన పాలను కూడా ఇడిసబెడతలేరు కదా నుల్లా. యాదాద్రి భువనగిరి జిల్లా బోధన్ పోచంపల్లి మండలం ముక్తాపూర్లా కల్తీ పాలు తయారు చేస్తున్న ఒక ఆయనని పట్టుకున్నారు పోలీసు వాళ్ళు. 60 లీటర్ల కల్తీ పాలు, 250 హైడ్రోజన్ పెరాక్సైడ్, 8 ప్యాకెట్లు ధోల్పూర్ స్కీమ్డ్ మిల్క్ పౌడర్ ని స్వాధీనం చేసుకున్నారు. ఇక మొత్తం మీద పాలల్లో కూడా దంద మొదలుపెట్టి జనాల పానాలతోటి చెలగాటం ఆడుతున్నారు. ఇక చూడుండ్రి కావాలంటే ఎన్నిగానం పాకెట్లు ఉన్నాయో గాడ. వామో వీళ్ళని అటుకపోను, వీళ్ళని ఎత్తుకపోను, ఇలా చేతలు షెర్ల పోను. ఇక చిన్న పిల్లగాండ్ల కాంచెల్లి పాలు దాపుతారు. నమ్మకంతో పాలు కొంటే గిట్లనేనా చేసేది. గింత అన్నాలం ఉంటదా. ఇక ఎక్కువ పైసలు సంపాదించుకోవాలా, పాలు మస్తు మంది కమ్మాలా అని చెప్పి దిక్కుమల పౌడర్లు అన్ని తీసుకొచ్చి గిట్ల కల్తీ పాలను తయారు చేసుకుంటూ అమ్ముతున్నాడట ప్రశాంత్ అనే మనిషి. ఎట్లా తెలిసిందో ఏమో గాని మొత్తాన్ని మీద పోలీసులకైతే సమాచారం అందుడితోటి ఇక ఆడికి పోయి గైనని పట్టుకున్నారు. జర భద్రంగుండ్రి, పాలల్లో కూడా కల్తీ పాలు తయారు చేసుకుంటా గిట్లా అమ్ముతున్నారు. రాయలసీమ రతనాలసీమ అని ఊకనే అన్నారు. ఇక కర్నూలు కాయ అయితే గిటు 2-3 ఊర్లు ఉంటాయి. రాయలవారి వెళ్ళిండ్రు కదా. అగో రాయలవారి ఆస్థానంలో రత్నాలు పోసి అమ్మిరు కదా బయటనే. అగో అయ్యే జాగాల్లో మొత్తం ఇప్పుడు వానాకాలం వస్తే చాలు రత్నాలు బయటపడతాయి, వీళ్ళ బతుకులన్నీ బయటపడతాయి, కోటాను వ్యాపారం జరుగుతుంది, లేకపోతే లక్షల జరుగుతుందని ఇక రైతులు దునకాలు మొదలు పెట్టగానే పొలాల పంట పడతారు అన్నట్టు రత్నాలు దొరికేందుకు ఇప్పుడు గదే అవుతుంది. మరి ఏమైనా దొరికినావే అంటే మరి నేను ఏడపోయినా నేను పోలే. మీరు డబ్బు నురుకురు బస్ ఎక్కి కర్నూలుకు ఏ లేవు దొరుకుతున్నాయి, ఎన్ని రత్నాలు దొరికితే ఎంత బేరం అవుతుంది అనేది మొత్తం ఆడ తెలుస్తుంది. బస్ ఎక్కురు దబ్బున. ఇక్కడి జనాలు ఎండాకాలం అయిపోయి వానలు ఎప్పుడు సురు అవుతాయా అని చూస్తారులా. ఎందుకో ఎరికేనా
వజ్రాల వేట కోసం. వజ్రాల వేట ఏంది అని అనుకుంటున్నారులే. ఆనలు మొదలైతే చాలు కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలో వజ్రాల వేట మొదలైతది. వారం కిందట అక్కడ ఉన్నోళ్లకు 8 దాకా వజ్రాలు దొరికినాయట. దొరికిన వజ్రాలు సుమారు 2 కోట్ల రూపాయలు విలువ చేసేటియే ఉన్నాయట నుల్లా. వీటిని దొరికిన వాళ్ళ కాడికి వచ్చి వ్యాపారులు కూడా కొన్నట్టు తెలుస్తున్నది ముచ్చట. తుగ్గలి మండలం జొన్నగిరి, మదనంతపురం, పగిలిరాయి, గిరిగెట్ల, ఎర్రగుడి ప్రాంతంలో ప్రతి ఏడు ఎండాకాలం అయిపోయి చిన్నగా మెల్లగా ఆనలు కొడతాయి కదా, జూన్ జూలై నెలలల్లా ఆనలకు వజ్రాలు దొరుకుతాయట అక్కడ. వెనకట శ్రీకృష్ణ దేవరాయల కాలంలో వజ్రాలను రాసులుగా పోసి అమ్మేటోళ్ళని చరిత్రలో ఉన్నదట. మే నెలల రైతులు పొలాలను దున్నుడుతోటి భూమి లోపటున్న వజ్రాలు బయటకచ్చి ఆనవడుతోటి వీటి మీద మట్టి మొత్తం దెలకపోయి మొత్తానికైతే మెరుతాయట. గట్ల మెరువంగా చూసి జనాలు గిట్లా ఏరుకునే తందుకు అత్తారట. గాళ్ళకు పండుగనే చెప్పాలి ఆనకాలం అత్తే. చూడుండ్రి అది చూసిన ఆరులో గిదేదో మంచిగున్నది కదా, మనం కూడా పోతే బాగుండు అనిపిస్తున్నది కదా మీకు. ప్రతి ఏటా తుగ్గలి ప్రాంతం వల్లే కాకుండా ఎక్కడెక్కడికేంచో జనాలు అక్కడికి వచ్చి వజ్రాలను ఎత్తుక్కుంటారట నుల్లా. గుడిబడి సత్రాల దగ్గర మకామేసి పొద్దుగలటి నుంచి వెళ్ళి పొద్దుగుకి దాకా భూములల్లా అనుమనువు జల్లెడ పడతారట జనాలు. వజ్రం దొరికిన వాళ్ళకు గవిటి విలువ తెలది. వ్యాపారులు ఎంత చెప్తే గంతకే గుట్టు సప్పుడు కాకుండా అమ్ముకుంటారట. వజ్రం దొరికితే రాత్రికి రాత్రే బిచ్చగాడు కూడా లక్షాధికారి అవుతాడు. వారం రోజుల నుంచి వెళ్ళి 8 వజ్రాలు దొరుకుడుతోటి ఇంకొన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన ఇంకొంతమంది వాళ్ళ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నామని అని చెప్పుకొస్తున్నారు. పేరుకే పెద్ద పెద్ద హోటళ్ళు దండిగా సోపతిగాలంతా ఒకటై పెళ్లి రోజు బర్త్డే కాకరకాయ అని 10 మంది 20 మంది కలిసి పారి మండికి పోదాం దండిగా తిందామని ఉరుకుతారు కదా. ఆ మండిలో ఎన్ని రోజుల నుంచి మంట పెడుతున్నదో మరగ పెడుతున్నారో ఆ మటను చికెను అడమైన మసాలాలన్నీ. మండి అనగానే ఇంత పెద్ద ప్లేట్ భగవాన్ ముందర పెట్టగానే బుక్కే నములుతాం కదా. నమిలితే నమిలిరు దావత్కి 10,000 అయింది, దవాఖాన పడితే ₹1,00,000 అయింది. గిట్నే అయింది. బ్లడ్ వాంతులు అయినాయట, పానమంతా కింద మీద అయిందట. పెళ్లి రోజు ఉంది దావత్ వార దోస్తుగా అనగానే అందరు పోయిరు. ముందర గిన్నె పెట్టగానే నమిలిరు, నవలంగానే దవాఖాన పాలు అయ్యిర్రు. ఏమున్నది ఆ మండిలో ఎన్నించి మరగ పెడుతురు ఏం కాతో. ఈ మండీలేందో ఆ మసాలాలు ఏందో నాయన. ఈ జంక్ ఫుడ్కి అలవాటు అయిపోయి మొత్తం జంక్ మీదకి పానాల మీదకి తెచ్చుకునే కాలం వచ్చింది కదా చూడుర్రి. ఎంత ఘోరం ఉన్నది. ఏం మండి ఏం కథ నుల్లా. రక్తం కక్తారులా పాడైపోను. అది ఎన్ని రోజుల నుంచి మరగబెట్టిరో ఏం కథో. అడవైన నూనెలు అడగల మసాలాలు ఆ ఫ్రిడ్జ్లలో పెట్టి మరగబెట్టిన మటన్లు చికెన్లు పాడైపోను. చెవ్వా తిండి తింటే తినకుంటే ఆ తిండి పాడైపోను. మళ్ళీ వందలు పెట్టి పొలం పారని ఉరుకుతారు. లేకపోతే పార్సల్ పెట్టుకుంటారు, టమాటోలు జొమాటోలు పెట్టుకుంటారు. ఏందో ఈ తిండి పాడుగాను. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పరిధిలున్న అప్పారెడ్డిగూడ ఊరికి చెందిన కావల్ నరేందర్ అయిన పెళ్లి రోజని చెప్పి రెస్టారెంట్కు పోదాము ఏదన్నా ఇంత తినద్దామని చెప్పి మంచిగా అందరిని పట్టుకొని షాద్ నగర్ పట్నంలో ఉన్న సాయిబాబా ఫ్యామిలీ రెస్టారెంట్లో ఆయన కుటుంబ సభ్యులతోటి కలిసి మండి బిర్యానీ తీసుకున్నారట. మంచిగానే తిన్నారట. అటెనక చెక్కి ఇంటికి పోయిండ్రట. పోయినాక చూసుకోవాలా అందరికి ఒకరికి వాంతులు విరేచనాలు అయినాయట పాపము. దీంతో శంషాబాద్ ప్రైవేటు దవాఖాన్లో అడ్మిట్ అయిండ్రట. అప్పటికే నరేందర్ కు రక్తపు వాంతులు విరేచనలు అవ్వడుతోటి ఐసీయూలా చికిత్స పొందుతున్నాడట నుల్లా. ఆయనతో పాటు ఆయన భార్య మంగమ్మ, కుటుంబ సభ్యులు పిల్లలు అందరు కలిసి చికిత్స తీసుకుంటున్నారట. మొత్తం 8 మందికి అస్వస్థత అవ్వడుతోటి దవాఖాన్లనే ఉన్నారట నుల్లా. చూడుండ్రి పెళ్లి రోజు కదా అని చెప్పి పాపం అందరితోటి మంచిగా సంతోషంగా హోటల్కు పోయిండు. బిర్యానీ ఆర్డర్ చేసి తిన్నారు. జర్రంత సేపటికి గిట్ల అయిందని చెప్పి మస్తుగా బాధపడుతున్నారు. మరి ఎటువంటిది పెట్టిండ్రో ఎన్ని రోజులదో ఏమో తెలియదు కానీ మొత్తానికైతే ₹1000 బిర్యానీ బిల్ అయితే ₹1,00,000 దవాఖానా బిల్ అయింది. అయ్యో పిలువురే పోలీసు వాళ్ళు పుణ్యానికే ఉన్నారు కదా. మీ ఇంట్లో బట్టలు మరబడితే పిలువురి, గింజలు మరబడితే పిలువురి, మంచాలు లేవకపోతే పిలువురి, ఫ్రిడ్జ్లు ఖరాబ్ అయితే పిలువురి, ఈ సిరుగ్గోయ కొట్టిన మొలలు వెళ్ళకపోతే పిలువురి, బల్బులు కాలిపోతే పిలువురి. గట్టే ఉంది ముచ్చట. ఒక ఆయన చూడు హైదరాబాద్ పట్టణంలో ఏం చేసిండో. సరే అదేపాయ ఓసారి 20-30 కుక్కలు మా ఇంటి మీదకి వచ్చినాయి. మేము ఎట చేయాలి ఏం చేయాలని పిలిచిరంటే నన్ను అర్థం ఉంది. ఒక కుక్క వచ్చింది, అది మూలకు పోయినది. పొమ్మంటే పోతలేదట. అసో అన్న పోతలేదు, ఉసో అన్న పోతలేదు, ఎంత పిలిచినా పోతలేదు, కొట్టినా పోతలేదు. మరి ఆ కుక్కకు ఆడేముందో బంగారం. అది ఆ సందులోకి వెళ్ళి అసలు జరుగుతలేదట. అమ్మా ఎట చేయాలి, కుక్క పోతలేదు కదా పాడైపోనని పరేషాన్ అయిపోయి పోలీసు వాళ్ళకి ఫోన్ కొట్టిండట. పోలీసు వాళ్ళు వచ్చి ఏమిటికే పిలిచినామనంటే సార్ గా మూలకు పోయినది, అస్సో అంటే పోతలేదు, ఉస్సో అంటే పోతలేదు కుక్కను, ఆ కుక్కను నిలగొడతారని పిలిచిన అన్నాడట. ఎట్ట కనపడుతున్నామా, కుక్కలు కొడుకోలేక కనబడతానామా. కుక్క నిలగొట్టుకోలేక పోలీసు వాళ్ళకి ఫోన్ చేసినామంటే ఏమనాలే, 100 నెంబర్ ఊకనే పెట్టినామా అని ఇల్లు పాడైపోను. ఇంకేమైనా పని ఉంటే చెప్పు, మరి అది కూడా చేసిపోతాం. పోలీసు వాళ్ళు అంటే గట్ట కొడుతున్నారు మీకు అని చెప్పానేమో పోలీసు ఆయన అనబట్టే. మరి అది పోకపోతే మేమేం చేయాలి, మరి పోలీసు వాళ్ళకి చెప్పకపోతే ఎవరికి చెప్పాలనేమో ఆయన అనబట్టే. మరి ఆయనతో బతలాడేది ఉంటివి, ఇంత బో పెట్టేది ఉంటివి, ఒక్క కుక్క నిలగొట్టలేమో అనే ఊడి చేసి చేతులు పట్టుకొని ముద్దుగా పోలీసు వాళ్ళని పిలిచినావు అనేమో చూస్తున్న జనం అంటున్నారు. చూసుకోరు కుక్క గోల.
మీరు అన్నేడాలు ఎందుకు చేశారు? ఇట్లా మేము ఉన్నాం సార్. అది ఎక్కడి నుంచో ఏంటిది వచ్చింది? కుక్క వచ్చింది సార్. ఏడికి వచ్చింది? ఇట్లా వచ్చి లోపల తెల్ల కదలు చేసింది. అది బయటకు పోతుంటే మమ్మల్ని అప్పాన్ని నిర్మించేస్తుంది. కుక్కలో బాధ్యత ఇప్పుడు కుక్కలను మీ ఇంట్లోకి వచ్చినందుకు మమ్మల్ని ఏం చేయమంటున్నారు? మనకు అందరికి సాయం చేసే వాళ్ళు ఎవరంటే పోలీసు వాళ్ళు కదా, అందుకోసం మీతో సాయం జరుగుతుంది. మీ కుక్కలను మేము వెళ్ళగొట్టాలంటాం. ఇక మరి ఇల్లు బాగా నచ్చింది కావచ్చు. ఎంత కొట్టినా పోతలేదట, ఎంత తిట్టినా పోతలేదట. ఇక ఒర్రి ఈల నోరేని వచ్చిందట గాని ఉన్న జాగలకేంచి జర్రంతన్నా జరగలేదట. ఇక ఇట్లయితే కాదని చెప్పి ఏం చేసిరో ఎరికే నగ ఇంటోళ్ళు. అసలు ముచ్చటేంటిదని అనుకుంటున్నా రావుల్లా. పట్నంలో ఉన్న ఒక ఇంట్లో కుక్క ఇంట్లోకి వచ్చిందట. ఇక ఇంకేమున్నది, వచ్చింది మంచిగానే ఉన్నది, మరి కొడితే మళ్ళా పోతలేదట. మకామేసి గట్లనే కూర్చున్నదట. కట్టెలతోటి బయటకు పంపే ప్రయత్నం మస్తుగా చేసిరట నుల్లా. ఇక నేను ఓనంటే ఓనన్నట్టు ఇక నా ఇల్లే అన్నట్టు ఒక మూలన కూర్చున్నదట. గదిని చూసి 100 నంబర్కి ఫోన్ చేసిరంట ఇంటి యజమాని. ఇక అట్లా ఫోన్ చేయగానే గాలి ఇంటికి చేరుకున్నారు పోలీసు వాళ్ళు. 100కు ఫోన్ చేసిరు ఏమైంది అని చెప్పి మున్నది మొత్తం ఆరదీస్తే కుక్క బయటికి పోతలేదని చెప్పి సమాధానం ఇచ్చిండట. ఆఖరికత్తే పోలీసు వాళ్ళ పరిస్థితి గిదని చెప్పి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది అనుకో రాదుర్రి వీడియో. అవునే మరి నీకు ఆ ఇల్లు అంతగానం నచ్చిందానే? మరి నీ వద్దగా నేను కుక్క కొంచెమన్నా జరుగుతలేదు కదా, చూడు ఎట్లున్నదో సందులా. మీరు అన్నేడాలు ఎందుకు చేశారు? ఇట్లా మేము ఉన్నాం సార్. అది ఎక్కడి నుంచో ఏంటిది వచ్చింది? కుక్క వచ్చింది సార్. ఏడికి వచ్చింది? ఇట్లా వచ్చి లోపల తెల్ల కదలు చేసింది. అది బయటకు పోతుంటే మమ్మల్ని అప్పాన్ని నిర్మించేస్తుంది. కుక్కలో బాధ్యత ఇప్పుడు కుక్కలను మీ ఇంట్లోకి వచ్చినందుకు మమ్మల్ని ఏం చేయమంటున్నారు? మనకు అందరికి సాయం చేసే వాళ్ళు ఎవరంటే పోలీసు వాళ్ళు కదా, అందుకోసం మీతో సాయం జరుగుతుంది. మీ కుక్కలను మేము వెళ్ళగొట్టాలంటాం. ఇక గివన్నటి వాటి హిట్ స్టాప్ సమర్పించు మాస్ మలన ముచ్చట్లు చూస్తూనే ఉండరు. మళ్ళీ రేపు ఇది వరదాకా మీ TV5 ఇగుంటా.